చాలా రోజులుగా 2 వారాలుగా వదినమ్మ ఎందుకు కూర్చొని మాట్లాడుతుందని అడుగుతున్నారు. 7 సంవత్సరాల తర్వాత, అంటే విశ్వ పుట్టి 7 సంవత్సరాలు అవుతోంది. 7 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ఆశీర్వదించి మరొక చక్కటి బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు కనుక సో వదినమ్మ కూర్చొని మాట్లాడుతుంది. సో తనని నిలబడొద్దన్నారు, ఎక్కువసేపు తిరగొద్దన్నారు, అంటే కొంచెం కాంప్లికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు కాబట్టి కూర్చొని మాట్లాడుతుంది. సో బిడ్డ కడుపులో ఉండగా వాక్యం చెప్పాలన్న ఆశ విశ్వ ఉండగా సంపూర్ణంగా నెరవేరలేదు కనుక నేను వద్దు అన్నా కూడా వినకుండా వచ్చి వాక్య పరిచర్యలో పాల్గొంటుంది. ఎందుకంటే బిడ్డ కడుపులో ఉండగా నేను దేవుని వాక్యం చెప్పాలి, దేవుని వాక్యం పంచుకోవాలనే ఆశ. సో ఇది 3వ నెల. ఇంకొక 6 నెలల్లో ఆ బహుమానం దేవుడు మనకిస్తారు. అది పాప అయినా పర్లేదు, బాబు అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు. సో ప్రార్థన చేయండి. ఆరోగ్యంగా తల్లి బిడ్డ క్షేమంగా మన మధ్యలోనికి రావాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. మీరందరూ నా ఫ్యామిలీ కనుక, అంటే 3 నెలలు కొంచెం కాంప్లికేట్గా ఉంటుందని నేను చెప్పలేదు. డాక్టర్ గారు కూడా ఫస్ట్లో చూద్దామండి అన్నారు. ఇప్పుడంతా హెల్దీగా ఉన్నారు, బేబీ బాగుంది, లోపలంతా హెల్దీగానే ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. సో కొంచెం రెస్ట్లో ఉండండి అన్నారు. అందుకే నాతో పాటు రావాల్సిన దుబాయ్ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసేసి తీసుకెళ్ళట్లేదు, ఇక్కడే విడిచిపెట్టి వెళ్తున్నాను. సో అందుకు తను కూర్చొని మాట్లాడుతోంది. మీ అందరూ ప్రార్థించండి, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చక్కటి బహుమానం ఇచ్చే విధంగా.